అమ్మా ఎవరు? నేనే అమ్మా వాసు. ఇదేడు బ్రదర్? అదంతా తర్వాత చెప్తా కానీ మన రంగనాథం నాయుడు వాడెవడు? అదే మన గురునాథం గారు. ఓహో. వాడిని విమలాపురం వెళ్ళి ఆ సిస్టర్స్ లో చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పేసి నేనేమో నా పెళ్లికి ఏర్పాట్లను చేసేస్తున్నాను. ఎవరు? అదే మొన్న. ఓహో, పెద్దమ్మాయేనా? అందాక వచ్చింది. సరే గారు బ్రదర్, ఏమిటి వేషం? ఆ తను లేడు, ఆ తను కనుక మనం చూశాడంటే సరాసరి విమలాపురమే లేకపోతాను. అయితే సరే, నేను వెళ్ళొస్తా. ఇదిగో మన వాటితో తప్పకుండా. ఆవు ఆవు ఇక్కడ పిడుగు అని వేషాలు వేస్తూ ఉంటాడు. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అరే పిడుగు పిడుగు గొడుగు హంకో తెలియదు. తెలీదు? అయితే నేను తెలియదు. तुमको क्या होना बोल भैया. మిస్టర్ నాథ్, నువ్వు ఉమ్మతో మాట్లాడుతూ ఉందంతా విన్నానులే. మర్యాదగా ఇంటికి వస్తావా లేకపోతే నలుగురిని పిలిచి అల్లరి చేయమంటే వస్తా? నేను వచ్చేస్తాను. రైట్, టాక్సీ. ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వెళ్ళిపోదాం. వస్తావా లేకపోతే అక్కడే టోపీ వేస్తావా? తప్పకుండా వస్తాను. ఎక్కువ ముందు. మీరు ఎప్పుడు వచ్చారు? ఇటు ఇటు ఇటు. డ్రైవర్ ఆఫీస్ వరకు జాగ్రత్త. నమ్మించి మోసం చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడంటే వస్తారో చూస్తాం. సార్ సార్ మీరే కనపట్లేదు సార్. తాళం తీసుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్తా. నా కూతురు నన్ను కొట్టావమ్మా. రండి, వీడు అరెస్ట్ చేయండి. దొంగ కూతురు, ఎత్తులెత్తుకు బతకాల్సిన బికారిది. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా, నా కూతురు నన్నే కొట్టావమ్మా. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతనికి. పో పో పో. ధాన్యం పోటు వ్యాపారం. తప్పిపోయాడు. ఫోటోలో కనిపించే మా కుమార్ రాజా శ్రీ శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ శ్రీ కాళీపేట జమీందార్. గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనేరా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలో అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గం. సదియా సరే సరే ఉండండి. పక్క స్టేషన్లో దిగి మేము టెలిగ్రామ్ కొట్టి మీ పని పట్టిస్తాను.
చూసారా చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి. ఏం చేసింది? మీ అమ్మాయి గారు కూడా ఇల్లు పెట్టి పోయిందా? అన్నిట్లో నేను ఉన్నానంటావు. పోతలకి అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాట్లు పెట్టి ఉప్పు నీళ్లు వాగించి తరివేసిందండి. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు క్యాప్టెన్ కోట అంటే ఎవరే? కోట అంటే కోటయ్య గారు ఏంటండి? ఆయన అసలు మా అత్తగారు ఊరే. పేరు మారిన సంగతి మనకు తెలీదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది ఎంత పని చేసింది. ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచోటు. కూర్చుంది చెప్పండి. దొరికారా? విమలాపురంలో పట్టేశాట. దొరికాడు దొరికాడు. ఎలా ఉన్నాడో మనల్ని రమ్మన్నాడు. ఇంకా చూస్తారేమండి? పదండి. ఒరే రథం ఎవడు కొంచెం ఆగండి. అమ్మాయి తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపణ చెప్పించాలి. కోరి తీసి పెట్టే అంతా చూసుకున్నా. అను ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యారు అయ్యారు. పెద్దమ్మయ్యారు కనిపించట్లేదు. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించగలదు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరా? నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి చెప్పు. దీనికంతా చిన్నమ్మగారి కారణండి. ఏం చేశావు? అక్కడ నువ్వు తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియ కనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన పని తక్కువ పంచాలకి ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించలేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే ఎంత పని జరిగింది కదా? వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే. ఎవరు కనపడరా? అయ్యగారు కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. పెద్దమ్మగారు కనపడడం లేదు. మీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు ఇడిచిపెట్టిపోయారా? అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి, మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు. ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును, పదండి గంగారావు గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి.
రండి వస్తున్నా. ఎక్కండి కూర్చోండి 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 అమ్మయ్యా. అబ్బాయి ఎక్కడి వాయ్ మా అన్నగారు ఉరబడదా చల్ చల్ అరే ఈ గుర్రం వెనక్కి కానీ ముందుకు పోదే తోటం చేత అవుతుందా? గుర్రం చచ్చిపోతుంది వెనక్కి పట్టుకోండి చల్ చల్ ఇలా అయితే మనం వెళ్ళినట్టే. చల్ కొంచెం జాగ్రత్త చూడరా బాబు చల్ 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 పని వాయ్ చల్ చదలు తిన్న మోహం. పని కాళీపేట జమీందారు అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే. ఏమండి అన్నగారు లేవండి సంతోషండి నయం. రండి కొంచెం కొంచెం రండి రండి సంతోషంగా. మెడ గెడ మెరగొట్టేశాడు. నా నడుం కూడా అనుకో కాలు వస్తుంది. మంటే అదే 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 గుట్టావు. నాకు ఈ పేరు కరీం సాహిబ్ సార్. కరీం సాహెబు ఈ బట్టలు మావాడిగా. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్. ఇక నమ్మకంగా మనవాడి పనేనండి ఇదిగో సాహెబు మా వాడిని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. బాబు మీరు పదండి. పదండి. ప్రియా అక్క నన్ను క్షమించక్క అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి అక్క నేను మహాపాపిని. ఊరుకోమ్మా ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్ప. ఊరుకో ప్రియా ఊరుకోమ్మా. అను అను ఆ రోజు నువ్వెంత తరిచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్నతాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి? ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయన లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును కోట గారు అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. నువ్వు అవతల మా అమ్మాయి హాస్యానికి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అజొచ్చిపోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్లిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి. వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారి ఇంట్లో ఉన్నారు. వారమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అదా అది అసలు విషయం ఏమిటంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను అను ఏం మాట్లాడి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను నాథ్.
వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కానీ కులగోత్రాలు కాబట్టి తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా, అడుగు మా ఉందరకు. నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతుకుండగానే పెళ్లి ఖాయం చేసుకొని నీ ఇష్టమేననుకున్నావా? నహలించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం గోత్రం వంశం మర్యాద అన్ని గంగలు కలుపుదామనుకున్నావా? ఏమండి, కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి నాటకం ఆడాడు. మీ గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి, పెద్దలు మీరందరూ అనవసరంగా కష్టం పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమెందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు, మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు, అయ్యా జమీందారు గారు, అయ్యా జమీందారు గారు, చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకొని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇక్కో సార్, పట్టుకు వచ్చాను. బహుమానం ఇప్పించండి. గురునాథం, ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉంటారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడినా. రే, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళ్దాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. రే, నువ్వు కొంచెం చెప్పరా. చెప్పరా. పింగళ అదెవర్రా? చిన్నమ్మాయి అండి, ప్రియం వద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు, ఏదో పెళ్లిలో పెళ్లి. మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపిద్దరు. మీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ ఉంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. అమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ధనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లికి ఏర్పాటు చేసేద్దాం. అదిగో మీ కోడ ఉమ. అయ్యా, ఇతను గురునాథం కాదయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధే కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. మా వేలు మళ్ళీ. బాగుంది. 4 జోడీలు. బ్రహ్మాండమైన పెళ్లి సంగతి.